నేర చరిత్ర ఉన్నాళ్ళు చాలా మంది ఆ కేసులు పెండింగ్ లో ఉండటం వలన దే ఆర్ కంటిన్యూయింగ్ యాజ్ పార్లమెంటేరియన్స్ అండ్ లెజిస్లేచర్ మెంబర్స్ గా ఉంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్ అంటే ఏంటి? అదొక గౌరవప్రదమైన లెజిస్లేటివ్ మేకింగ్ బాడీ. అంటే ఏంటి? న్యాయాలు చట్టాలు చేసేటువంటి బాడీ. అటువంటి న్యాయాలు చట్టాలు చేసేటువంటి బాడీల్లో రౌడీ మూకలు, రేపిస్టులు, తర్వాత 45% to 60% ఉన్నారు. ఈవెన్ యూపీలో ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు, యాజ్ ఆన్ టుడే ఆంధ్రలో కూడా ఉన్నారు. అన్ని చోట్ల కూడా అన్ని స్టేట్స్ లోనూ కూడా ఈ రౌడీ మూకలు ఏం చేస్తున్నాయంటే ఈ పాలిటిక్స్ ని ఒక రెస్క్యూ కింద, అంటే ఏంటి, ఒక షెల్టర్ కింద చూసుకుని ఈ అధికారంలో ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరులే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు ఎన్నైనా ఖర్చు పెట్టి దొబ్బి ఏదైనా చెడు కార్యక్రమాలు ఏదైనా చేసి వాళ్ళు ఈ డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బుల్ని మళ్ళీ ఈ ఎలక్షన్ల మీద పెట్టి తనలను తాను రక్షించుకోవడానికి వాళ్ళు వేసే ప్రయత్నాలే కానీ నిజంగా ప్రజలకి మనం ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఏ విధమైన పాలిటిక్స్ నడవట్లేదు. దీంట్లో ఒక రెవల్యూషన్ రావాలి. ఆ రెవల్యూషన్ వచ్చే వరకు కూడా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అదే డెమోక్రసీలో ఏదైతే మంచి గుణం ఉందో, ఏంటి, ఎవరైనా కానీ గొప్ప వాళ్ళు అవ్వచ్చు చెప్పేటువంటి ఒక గొప్ప గుణం ఏదైతే ఉందో దాన్నే లూప్ హోల్ గా భావించి సంఘ విద్రోహ శక్తులు ఇప్పుడు ఈ చట్ట సభల్లో స్థానాలు పొందడం మూలంగా ప్రజలకు వచ్చిన అనర్థం ఇది. ఇటువంటి పద్ధతుల్లో మరి దేశం ఎలా బాగుపడుతుంది? వీళ్ళకి ప్లానింగ్ ఏంటి? వీళ్ళకి ప్లానింగ్ తెలుసా? వీళ్ళకి స్ట్రాటజీ అంటే తెలుసా? వీళ్ళకి బడ్జెట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? లేకపోతే బడ్జెట్ లో ఏ విధంగా అలోకేషన్స్ చేయాలి అది తెలుసా? పోనీ అవన్నీ ఏం తెలియవు. ఊరికనే వాళ్ళకి అవసరాల నిమిత్తం డబ్బు కావాలి, తీసేయండి, ఏదో దాంట్లో తీసేయండి, దాంట్లో అడ్జస్ట్ చేసేయండి. చిత్తశుద్ధి కూడా లేదండి. అంటే చిత్తశుద్ధి కూడా లేదు. అంటే లేకపోతే మీ బోర్డు ఎక్స్పర్ట్ లో ఐఏఎస్ ఆఫీసర్ లో వాళ్ళు గైడ్ చేస్తారు. వాళ్ళకి చిత్తశుద్ధి కూడా లేదు. వాళ్ళు అంటే ఒక రకంగా కరప్ట్ చేస్తున్నారు సిస్టమ్ ని, పబ్లిక్ మనీని మొత్తం. సిస్టమ్ సత్యనారాయణ గారు, యాక్చువల్ గా మీరు చెప్పినట్లుగా ఈవెన్ మన దేశంలో ఈ ఐఏఎస్ వ్యవస్థను కూడా రద్దు చేయాలి. కారణం ఏంటంటే ఈ ఐఏఎస్ లో జర్నలిస్టులు వస్తున్నారు. జర్నలిస్టులు అంటే జనరల్ ఎడ్యుకేషన్, ఎవడో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతాడు, యూపీపీఎస్సీ క్రాక్ చేస్తాడు, అయితే బీటెక్ చదువుతాడు, యూపీపీఎస్సీ క్రాక్ చేస్తాడు. వాడు వెళ్ళి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన వాడు వెళ్ళి వాడు రేపొద్దు నీటిపారుదల శాఖ సెక్రటరీ అవుతాడు. వాడికి దాని మీద అవగాహన ఉంటుంది. వాడి నాలెడ్జ్ ఎంతవరకు పరిమితం? వాడు పొలిటికల్ సైన్స్ చదివాడు, యూపీపీఎస్సీలో ఎంసీక్యూస్ చదివాడు, థియరిటికల్ ఆన్సర్స్ రాయడం నేర్చుకున్నాడు, ఇంటర్వ్యూలో బాగా చేసి పైకి వచ్చాడు. కానీ వాడిని మేధావుల కింద గుర్తించడం మన ఇండియా చేస్తున్న తప్పు. యాక్చువల్ గాను వాళ్ళని మేధావుల కింద గుర్తించి వాళ్ళకి సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది తెలియకపోవడం మూలంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఉండడంతో మళ్ళీ అక్కడ ఏమవుతుంది, ఏ క్యాస్ట్ వాడు ఎవరికి సంబంధించిన క్యాస్ట్ వాడిని ఆ క్యాస్ట్ వాడు సెక్రటరీ కింద పెట్టుకోవడం కానీ వాళ్ళ మినిస్టర్ కింద రప్పించుకోవడం కానీ జరుగుతుంది. అదే మీకు సత్యనారాయణ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఏ డెమోక్రటిక్ వ్యవస్థకి అయినప్పటికీ కూడా జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మన జ్యుడిషియరీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మళ్ళీ జర్నలిస్టులే ఉన్నారు. ఇక్కడ కేసులు ఎందుకు తేలట్లేదు? బిఏ చదివిన వాడు, బీకామ్ చదివిన వాడు, బిఎస్సి చదివిన వాడు వెళ్ళి లా చేసేసేసి వెళ్ళి వాడు జడ్జి అయిపోతాడు రేపు పొద్దున్న. వాడికి ఎకనామిక్ అఫెన్సెస్ తేల్చాలంటే వాడికి ఏం తెలుస్తుంది? బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ గురించి కానీ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ గురించి కానీ వాడికి ఏం తెలుస్తుంది? ఏ నాలెడ్జ్ ఉంటుంది వాడికి? ఆ నాలెడ్జ్ లేక వాళ్ళు ఆ కేసును తేల్చట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు క్రైమ్ లో కూడా ఆ క్రిమినాలజీ మీద పట్టు లేకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అదే విధంగా మనం ఏం చేసేసామంటే స్పెషలైజేషన్ లేకుండా చేసి స్పెషలైజేషన్ ఉన్న వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ జనరల్ గా ఉన్న వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కారణంగా మన దేశంలో అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతింటూ వస్తున్నాయి. అదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పాడైపోతూ వస్తున్నాయి, స్టాండర్డ్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో నేను అనేది ఏంటంటే ఇక్కడ టాక్సేషన్ మనం ఇంగ్లాండ్ టైప్ లో చేసినప్పటికీ కూడా సర్వీసెస్ మనవి సొమాలియా మాదిరిగా ఉండడం మూలంగా మన ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్ ఉదాహరణ తర్వాత ఒకటి కొలాప్స్ అయిపోతూ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ చూడండి, టాక్సేషన్ లో కలెక్ట్ చేసిన అమౌంట్ లో సింహభాగం వచ్చి ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలి. అయితే మన దగ్గర ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏమవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం
మనకి ఎడ్యుకేషన్ లో స్టాండర్డ్స్ డిటరీరేట్ అయిపోతున్నాయి. ప్రతి వాడు క్వాలిఫై అయిపోతున్నాడు, కానీ క్వాలిఫై అయిపోయిన ప్రతి వ్యక్తికి మరి నాలెడ్జ్ ఉంటుందా? నాలెడ్జ్ ఉండట్లేదు. స్కిల్ సెట్ ఉంటుందా? స్కిల్ సెట్ ఉండట్లేదు. మరి మనం ఒక ఫ్యాక్టరీ కింద, ఈ డిగ్రీ మిల్స్ కింద ఈ డిగ్రీని ప్రొడ్యూస్ చేసేస్తూ ఉన్నట్లయితే అదే మనకి అన్ఎంప్లాయ్మెంట్ కూడా లీడ్ అవుతుంది. వాళ్ళకి ఏ విధమైన ప్రొడక్టివ్ వర్క్ లేక వాళ్ళు మన ఎకనామిక్ కూడా కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. దాని మూలంగా కూడా మనకి టాక్సేషన్ లో రావాల్సినంత టాక్సేషన్ రావట్లేదు. సో ఇదంతా కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనమాట. ఓ దాని నుంచి ఇంకోటి, ఇంకో దాని నుంచి ఇంకోటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనమాట. అదే మొత్తానికి ట్యాక్స్ టెర్రరిజం అని మోహన్ దాస్ వాజ్పేయి చేసింది. ఆ కామెంట్ యొక్క ఒక విస్తృతార్థం ఏంటి? ఆయన కేవలం ఇన్ఫోసిస్ కంపెనీకి, కార్పొరేట్ సెక్టార్కే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న పన్నుల వ్యవస్థ ఇంకంతకంటే ఒక ట్యాక్స్ టెర్రరిజం కింద ఉందని చెప్పేసి శాస్త్రి గారు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ మనకు చెప్పినందుకు ఆయన థ్యాంక్స్ అండి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.